హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో, కూర్గ్‌లో ఉన్నాం కదా! ఈరోజు కూర్గ్‌లో మాది సెకండ్ డే అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఒక అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి కూర్గొచ్చామని. సో, అది ఈరోజే. ఇంతకీ అదేంటంటారా? సో, జూన్ 3 అనమాట ఈరోజు. నా హ్యాపీ బర్త్‌డే. సో, చాలా 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 ఇష్టం నాకు బర్త్‌డేస్ అంటే. అంటే అన్ని విషయాల్లో ఎదిగాను గానీ, బర్త్‌డే సెలబ్రేట్ చేసుకునే విషయంలో, బర్త్‌డేని ఎదురు చూడటం విషయంలో మాత్రం ఎదగలేదని చెప్పి నేను, యశ్వంత్ నవ్వుకుంటూ ఉంటాము. సో, చాలా ఎక్సైటెడ్‌గా ఉంటాను బర్త్‌డేస్ అంటే. సో, చిన్నప్పుడు ఉండే ఆ క్రేజీనెస్సే ఉంటుందనమాట. సో, ఆల్మోస్ట్ మే 1 నుంచి ఎవ్రీ డే పొద్దున్నే నిద్ర లెగవగానే యశ్వంత్‌ని అడుగుతాను నా బర్త్‌డేకి ఎన్ని డేస్ అని. సో, యశ్వంత్ కూడా అంతే ఎంతూసియాజంగా ఇంకా 29 డేస్, ఇంకా 28 డేస్, ఇంకా 5 డేస్ అలా చెప్తూ ఉంటారనమాట. సో, ఐ రియల్లీ లవ్ దట్ ఫీలింగ్. ఇష్టం ఎందుకో ఐ డోంట్ నో బట్ ఐ లవ్ ఇట్. సో, మనలో ఆ చిన్న పిల్లలు యాస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అది ఉండాలి. అది ఉంటేనే లైఫ్‌లో కొంచెం థ్రిల్, ఫన్ ఉంటుంది. సో, టైమొచ్చేసి మార్నింగ్ 7:00 అయిందండి. సో, లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి, ఒక మంచి కాఫీ చేసుకున్నాను నా కోసం నేను. సో, కాఫీ తెచ్చుకొని బయట కూర్చొని నేచర్‌కి క్లోజ్‌గా పూల్ ఏరియాలో ఆలోచించుకుంటూ ఒక్కదాన్ని లైఫ్‌ని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ కాఫీ ఎంజాయ్ చేస్తున్నాననమాట. సో, లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! దిస్ టైమ్ ఆఫ్ ది ఇయర్ ఐ లైక్ టు ఇంట్రోస్పెక్ట్. సో, నా లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఏది మంచిగా జరుగుతుంది? ఇంప్రూవ్‌మెంట్స్ నేనేం చేసుకోవచ్చు? నా క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, నా హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, నేను ఇంకొంచెం హ్యాపీగా ఉండటానికి, ఇంకా నేను చేసే వర్క్ ఇంకొంచెం ప్రొడక్టివ్‌గా అవ్వటానికి, నా యాంబిషన్స్‌ని రీచ్ అవ్వడానికి, సో, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ఉంటాను. సో, ఎవ్రీ ఇయర్ ఈస్ అబౌట్ గెట్టింగ్ బెటర్ అనమాట. సో, ఈలోపు యశ్వంత్ వచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాననమాట ఈరోజు. వెరీ క్లోజ్ టు ద నేచర్. ఐ వాస్ ఫీలింగ్ సో సో హ్యాపీ. సో, యశ్వంత్ రాగానే హగ్ చేసుకున్నాను. ఆల్రెడీ రాత్రి నుంచి 3, 4 టైమ్స్ యశ్వంత్ విష్ చేశారు. బట్ రాగానే మళ్ళీ హ్యాపీ బర్త్‌డే చెప్పగానే హగ్ చేసుకున్నాను. పాపం చాలా ప్లేసెస్ చూసి చూసి ఇది చూస్ చేశారనమాట నా బర్త్‌డే ప్లాన్ చేయటానికి. నాకెలాంటి ప్లేసెస్ ఇష్టం అలా బాగా ఆలోచించి పాపం తను ఒక్కళ్ళే చాలా టైమ్, ఎనర్జీ, మనీ అన్నీ ఇన్వెస్ట్ చేసి నా కోసం ఇది ప్లాన్ జేశారు. సో, ఒక 10 మినిట్స్ నేను, యశ్వంత్ టైమ్ స్పెండ్ చేశాక బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసామండి. బాగా ఆకలేసింది. సో, ఇదిగోండి బ్రేక్‌ఫాస్ట్ చేసే ప్లేస్. యాక్చువల్లీ లోపల ప్లేస్ ఉంది. అండ్ బయట ఇట్లా ఓపెన్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ ఎవరు లేరు ఈరోజు. సో, వి వాంటెడ్ టు ఈట్ హియర్. నిన్న లోపలే తిన్నాం బ్రేక్‌ఫాస్ట్. బట్ ఈరోజు ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌కే ఓపెన్ చేస్తారంట ఈ ప్లేస్. సో, ఫస్ట్ మీల్ ఆన్ మై బర్త్‌డే వి వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ స్పెషల్. సో, అందుకని ఇక్కడ టేబుల్ అడిగామనమాట. సో, పెట్టుకున్నాము. ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయో ఇడ్లీ, ఉప్మా ఇలాంటివి కొన్నున్నాయి. సో, అవి సర్వ్ చేసుకున్నాము. తర్వాత కొన్ని పూరి, దోస ఇలాంటివి ఆర్డర్ ప్లేస్ చేశామనమాట. సో, ఇద్దరం మాట్లాడుకుంటూ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మేము రూమ్‌కొచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయిందండి. సో, యశ్వంత్ అంటున్నారు వచ్చిన కాడ నుంచి కూర్గ్‌లో వర్షం ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని. వెదర్ అయితే ఎక్కువ క్లౌడీగానే ఉంది. అప్పుడప్పుడు ఎండొచ్చేది. బట్ ఎక్కువ క్లౌడీగానే ఉండేది. బట్ వర్షం పడలేదు. సో, ఫైనల్లీ ఈరోజు వర్షం కూడా పడిందనమాట. సో, ఇంకా మేము సిట్‌ఔట్‌లోనే కూర్చున్నాం. బయట వరండాలో కూర్చొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో, ఇది ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. అలా చెట్ల మధ్యలో ఇలాంటి అంటే నేచర్‌కి క్లోజ్‌గా వర్షం పడుతూ, బయట చల్లగాలి, చిన్నప్పటి నుంచి మాకు గుర్తొచ్చిన కబుర్లన్నీ చెప్పుకుంటున్నామనమాట ఇక్కడ కూర్చుని.
ఒక 2 అవర్స్ దాకా రూమ్‌లోనే రిలాక్స్ అయ్యామండి. ఈలోపు వర్షం తగ్గింది. సో, ఇద్దరం స్నానాలు చేసేసి, రెడీ అయిపోయి బయటికలా వచ్చాం రిసార్ట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, చాలా బ్యూటిఫుల్ రిసార్ట్ అనమాట. కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. తర్వాత లేక్ ఉంది. సో, ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేయడానికొచ్చాము. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 125 ఏకర్స్ అనమాట ఈ ప్రాపర్టీ ఉంది. సో, అట్‌లీస్ట్ చుట్టుపక్కల ఎంతవరకు నడవగలిగితే అంతవరకు కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి, కొద్దిగా పిక్చర్స్ దిగి, ఇద్దరం టైమ్ స్పెండ్ చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి అటే లంచ్‌కెళ్ళొచ్చని చెప్పి, సో, రెస్టారెంట్ కూడా ఇక్కడే. సో, మా రూమ్ నుంచి అంత దూరం కాదు రెస్టారెంట్. బట్ మేమొచ్చిన ప్లేస్, నడుస్తున్న ప్లేస్ కొంచెం దూరం అనమాట. సో, అదంతా ఎక్స్‌ప్లోర్ చేసేసి, తర్వాత ఈలోపు ఆకలేసింది కాబట్టి లంచ్‌కి వెళ్తాము. సో, చూడండి ప్రాపర్టీ అంతా మీకు చూపిస్తున్నాను. సో, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో అసలు. కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అంతా మీకక్కడ కనిపిస్తుంది గదా! అవి కాఫీ అనమాట. సో, దాంట్లో చిన్న చిన్న గింజలు ఇవి ఇప్పుడిప్పుడే గ్రీన్ కలర్‌గా స్టార్ట్ అయినాయన్నమాట. సో, వీళ్ళు లోపల కాఫీ చేయడానికి మాత్రం వీళ్ళ ప్రాపర్టీలో ఉన్న కాఫీ బీన్సే వాడతారంట. సో, ఇదిగోండి నేను చెప్పాను గదా! లేక్. సో, ఆ లేక్ దగ్గరికొచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఆల్‌మోస్ట్ 45 మినిట్స్ టు 1 అవర్ ఇక్కడే స్పెండ్ చేశాము. Laugh so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light. Pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be two hearts running wild. సో, ఇక్కడ దగ్గరలో సైకిల్స్ ఉన్నాయండి. సో, యశ్వంత్ సైకిల్ తీసుకొని అలా 1, 2 రౌండ్స్ వెళ్ళొస్తానన్నారు. సో, దగ్గరలో అన్నీ చూసొస్తానన్నారు. నేను ధైర్యం చేయలేదు. మామూలుగా ఇలా కూర్గ్‌కి ఎక్కడికన్నా వచ్చినప్పుడు ఇద్దరం సైకిల్ వేసుకొని అలా ఒక రౌండ్ వెళ్ళొస్తాము. బట్ నాకు ఇప్పుడిప్పుడే ఓపికొస్తుంది. ఇది హిల్ ఏరియా కాబట్టి ఒక చోట చాలా అప్ ఉంటుంది. ఇంకొక చోట చాలా డౌన్ ఉంటుందనమాట. సో, మళ్ళీ స్టామినా అనవసరంగా ఎందుకులే అని చెప్పి నేను వెళ్ళలేదు. అక్కడే వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేశాననమాట. ఈలోపు యశ్వంత్ 2 రౌండ్లు సైక్లింగ్ చేసేసి వచ్చారు. సో, సైకిల్ పెట్టేసి తర్వాత లంచ్‌కొచ్చాం. బాగా ఆకలేసింది. బాగా తిరిగాము. యశ్వంత్ సైక్లింగ్ చేశారు. సో, బాగా ఆకలేసిందనమాట. ఫుడ్ చాలా బావుందండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పానో లేదో గుర్తులేదు. ఇక్కడ ఫుడ్ కలర్ వాడరంట అండ్ షుగర్ వాడరంట. సో, వీళ్ళ పాలిసీ అది. సో, యాక్చువల్లీ రెడ్ కలర్‌లో చేశారు పన్నీర్ టిక్కా. కానీ అది బీట్రూట్ యాడ్ చేసి చేశారంట. సో, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నట్టు అనిపించింది మాకు. మెయిన్ షుగరు, మైదా మేమసలు తినట్లేదు. సో, ఇక్కడ గూడా కుల్చా ఇలాంటివన్నీ ఆర్డర్ చేయలేదు. మైదా ఉంది గానీ ఆర్డర్ చేయలేదు. బట్ ఫుడ్ కలరు, షుగరు ఇలాంటివి కదా కొంచెం ఎక్కువ హార్మ్‌ఫుల్. సో, అదేం లేకుండా చాలా న్యూట్రిషియస్‌గా మామూలుగా మన ఇంట్లో లాగా కర్రీస్ కానీ, అది కాకుండా చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా ఇలాంటివి అన్నీ చాలా హెల్తీ ఫుడ్ ఉందనమాట. టేస్టీగా గూడా ఉంది. సో, లంచ్ ఎంజాయ్ చేసేసాం. తర్వాత మేమిక్కడ బగ్గీ కోసం వెయిట్ చేస్తున్నాం. బగ్గీ అని ఒక వెహికల్‌లో వచ్చాం కదా వచ్చేటప్పుడు. ఎందుకంటే మేము వెళ్ళాలి కాఫీ షాప్‌కి. సో, అక్కడ ఒక బేకింగ్ సెషన్ ఉందనమాట. కుకీస్ బేకింగ్ సెషన్. కొంచెం వర్షం స్టార్ట్ అయిపోయిందని బగ్గీ కోసం వెయిట్ చేసాం. బట్ రాలేదు. ఇంకొక 10 మినిట్స్‌లో వస్తుందన్నారు. ఈలోపు యశ్వంత్ అన్నారు సరదాగా నడుచుకుంటూ ఎళ్దాం ఇలా గొడుగేసుకుని వర్షంలో అని. గొడుగులు గూడా వాళ్ళే ప్రాపర్టీ లోపల ప్రొవైడ్ చేస్తారనమాట. సరేలే ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ చేద్దామని వద్దు మాకు వెహికల్ వద్దని చెప్పి గొడుగేసుకొని చక్కగా అన్నీ చూసుకుంటూ వర్షంలో జల్లు పడుతూ ఉందనమాట. సో, ఆ జల్లులో గొడుగేసుకొని, చేతిలో చెయ్యేసుకొని అలా నడుచుకుంటూ కాఫీ షాప్‌కి వెళ్తున్నాం. The moonlight, summer sky. వచ్చేసామండి కాఫీ షాప్‌కి. సో, ఇక్కడ ఎవ్రీడే 3:30-4:30 బేకింగ్ ఉంటుంది. బేకింగ్ క్లాస్. సో, నేర్పిస్తారనమాట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. సో, యశ్వంత్ నేను నీకోసం ఈరోజు బేక్ చేస్తానన్నారు. కేక్ కూడా బేక్ చేస్తామని అడిగాము. బట్ రోజు కుకీస్ బేకింగే చూపిస్తారంట. కేక్ బేకింగ్ లేదంట. యశ్వంత్ పొద్దున అడిగారనమాట. కేక్ కూడా మా వైఫ్ కోసం నేను ఈరోజు బేక్ చేస్తాను. మా వైఫ్ బర్త్‌డే అని. కానీ సారీ సార్ కేక్ బేకింగ్ లేదు. బట్ కుకీస్ బేకింగ్ సెషన్ ఉందన్నారు. సరే నీకోసం కుకీస్ చేస్తాను అని చెప్పి
చెప్పి ఆ సెషన్‌కొచ్చామనమాట. సో, ఇక్కడ 4 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చేస్తున్నారండి. సో, చాలా హెల్తీ వెర్షను. సో, గోధుమ పిండి యూజ్ చేస్తున్నారు, పాలు యూజ్ చేస్తున్నారు, అండ్ జాగరీ పౌడరు అంటే బెల్లం పౌడరు, ఆ తర్వాత వెన్న, సో, బటర్ అనమాట. ఈ 4 ఇంగ్రీడియెంట్స్. సో, మైదా కానీ, షుగర్ కానీ ఏమీ వాడట్లేదు. అండ్ చాలా సింపుల్‌గా చేసేసినట్టు అనిపిచ్చింది. సో, ఆ మిక్సర్ ఉంది కదా! ఆ మిక్సర్‌లో ఫస్ట్ బటర్ బీట్ చేశారు. దాని తర్వాత దాంట్లో జాగరీ ఏసి అది గూడా బీట్ చేసి, కొంచెం పాలు పోసి బీట్ చేసిన తర్వాత ఫ్లోరేశారనమాట. గోధుమ పిండేశారు. సో, అన్ని క్వాంటిటీ కూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేను, యశ్వంత్ ఒక వీకెండ్ ఇంటికెళ్ళినాక ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో, అప్పుడు కరెక్ట్‌గా చెప్తాము ఏ క్వాంటిటీ ఎలా వెయ్యాలి అని. ప్లస్ మాకు కరెక్ట్‌గా వాడు చేసినట్టు వచ్చిందో లేదో గూడా తెలుస్తుంది. సో, తర్వాత పిండి తీసి చక్కగా కలిపేసాడు. చూసారు కదా! కొంచెం డ్రై ఫ్లోర్ ఏసేసి చక్కగా చేత్తోనే పిండి కలిపారు. దాని తర్వాత కొంచెం అంటే 4 ఫ్యామిలీస్ ఉన్నామనమాట ఇక్కడ. కపుల్సే ఉన్నాం మోస్ట్‌లీ. సో, 4 కపుల్స్‌కి ఇలా కొంచెం కొంచెం పిండిచ్చారనమాట. సో, బిస్కెట్స్ మనకు కావాల్సిన షేప్‌లో చేసుకోవచ్చు. సో, ఇక్కడ ట్రై చేస్తున్నాం. రకరకాల షేపులు ఇవన్నీ ట్రై చేస్తున్నాం. సో, యశ్వంత్ అయితే ఫుల్ ఆన్ స్కిల్స్ వాడుతున్నారనమాట. సో, అస్సలు కిచెన్‌లోకి రారు. మీరు వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తే తెలుసు కదా! కానీ ఇలాంటివి అంటే చెయ్యాలి ఏదన్నా కొంచెం స్పెషల్‌గా తన కోసం చేయాలని ఉంటుంది. సో, బాగా అర్థమైపోయిందంట. అసలు ఇంటికెళ్ళినాక వంట మాత్రం నువ్వు చెయ్యి. కానీ బిస్కెట్స్ బేకింగ్ కానీ, లేకపోతే కేక్ బేకింగ్ కానీ మన ఇంట్లో ఇప్పటి నుంచి నేనే చేస్తానని చెప్తున్నారనమాట. సో, ఇక్కడేంటో రకరకాల షేపులు చేస్తున్నాం. ఆ షేపులు చూసి మాకే నవ్వొస్తుంది. ఈలోపు ఈయన షెఫ్ గారొచ్చి కొంచెం హెల్ప్ చేస్తున్నారు షేప్స్‌కి. సో, యాక్చువల్లీ ఎస్‌వై అని చెప్పి రాసి చేశారనమాట. సో, ఫస్ట్ ఇనీషియల్స్ ఇద్దరివి బిస్కెట్స్ వచ్చినియి ఎస్ అండ్ వైతో. దాని కింద యశ్వంత్ హెచ్ అని పెట్టి హ్యాపీది కూడా పెట్టారు. అండ్ హ్యాపీకి ఒక డాగ్ బోన్ కూడా చేశాము. సో, ఇదిగోండి వైఎస్. సో, ఇది ఆయన చేశారు. దీని కింద హెచ్ చేసి హ్యాపీ పేరు యశ్వంత్ హ్యాపీ అని పెట్టారనమాట. సో, హెచ్ కూడా యాడ్ చేసాం ఆ వైఎస్‌కి. తర్వాత యశ్వంత్ ఇక్కడ హార్ట్ చేస్తున్నారు. నా కోసం అంట ఇది హార్ట్. Rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. చూసారు గదండీ! కింద మీద పడి రకరకాల షేపుల్లో కుకీస్ చేశామనమాట. సో, ఫ్లవర్ చేశాము, లీఫ్ చేశాము, డక్ చేశాము, మా ఇనీషియల్స్ చేశాము, హ్యాపీ గడికి బోన్ చేశాము. సో, ఇవన్నీ భలే ఫన్‌గా అనిపించింది సెషన్. దాని తర్వాత అది బేకింగ్ అవ్వటం కోసం ఓవెన్‌లో పెట్టేశారు షెఫ్. సో, ఓవెన్ కూడా ఎంత పెట్టాలి, ఏంటి అవన్నీ చెప్పారనమాట. సో, మన ఓవెన్‌లో ఎలా వస్తాయో వెళ్ళాక చూడాలి. బట్ వెళ్ళినప్పుడు ఈసారి యశ్వంత్ చేస్తారంట వచ్చే వీకెండ్ గానీ, ఆ తర్వాత వీకెండ్ గానీ. సో, అవి ఎలా వచ్చినాయో అంటే ప్రాసెస్ ఎలా చేస్తున్నాము, అవి ఎలా వచ్చినాయో ప్రతిదీ మీతో డెఫినిట్‌గా షేర్ చేస్తాను వీడియో. సో, ఇక్కడ బయట కూర్చొని కాఫీ తాగుతున్నాననమాట. అవి కొంచెం సేపు బేక్ అవ్వాలి కదా! 35 మినిట్స్ పడుతుందంట. సో, అప్పట్లోపు ఒక కాఫీ ఎంజాయ్ చేశాను. వర్షం గూడా పడుతుంది కాబట్టి బయట. సో, ఇదిగోండి వచ్చేసినియి మా కుకీస్ బేక్ అయిపోయి బయటికి. సో, జీడిపప్పులు పెట్టాం అక్కడ స్మైలీలో. తర్వాత కాఫీ బీన్స్ పెట్టాం. సో, అలాంటివి గూడా ఇచ్చారనమాట. సో, చూసారా చాలా టేస్టీగా ఉన్నాయి. యాక్చువల్లీ చాలా సింపుల్‌గా అయిపోయినట్టు అనిపిచ్చింది. మనం చేస్తే ఎంతవరకు వస్తుందో చూడాలి. బట్ భలే క్రిస్పీగా, భలే టేస్టీగా ఉన్నాయన్నమాట. సో, దీని తర్వాత రూమ్‌లోకెళ్ళిపోయామండి. రూమ్‌లోకెళ్ళి మళ్ళీ ఇంకొంచెం సేపు రిలాక్స్ అయ్యి మేమిద్దరం మా టైమ్ స్పెండ్ చేసి కాల్స్, మెసేజెస్ అవన్నీ వస్తూ ఉన్నాయి మార్నింగ్ నుంచి. నెట్వర్క్ లేదనమాట బయట తిరిగేటప్పుడు. సో, అవన్నీ అటెండ్ అయ్యి ఫ్యామిలీతో మాట్లాడి ఆ తర్వాత డిన్నర్ చేయడానికొచ్చాము. సో, ఇక్కడ కేక్ కటింగ్ చేయిస్తున్నారనమాట యశ్వంత్. సో, ఇక్కడ స్టాఫ్ వీళ్ళందరూ విష్ చేశారు. క్లాప్స్ కొట్టి సెలబ్రేట్ చేయించారనమాట బర్త్‌డే. సో, చాలా స్పెషల్‌గా చాలా బాగా అనిపిచ్చింది. సో, దీని తర్వాత డిన్నర్ చేసేసి రూమ్‌కెళ్ళిపోతాం. సో, ఇలా అయిందనమాట నా బర్త్‌డే.
I feel so loved and so much blessed, Andy. So, thank you to my family members, thank you to my friends, thanks to Yashwant for arranging all of this. And last but not the least, thank you to my YouTube family. మీలో చాలా మంది ఆల్రెడీ విష్ చేశారు అండ్ ఐ నో ఈ వీడియో కింద కూడా విషెస్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి, మోటివేట్ చేయండి. సో కొన్ని పిక్చర్స్ మీకోసం లాస్ట్లో యాడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చాలా త్వరలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do